అయిపోయిందా మగ మంచిగా అడిగా ఇప్పుడే పోయినావుగా వాంటింగ్ చేసుకున్నావు దాని వాంటింగ్ చేస్తే పసరు పట్టదా పచ్చగా వైట్గా ఎల్లో కలర్ పసరు పోతేనే మనకు హెడేక్ అనేది ఇది ఉంటుంది, లేదంటే హెడేక్ వచ్చేస్తుంది. పసరు చేయడం ఎట్లా తెలుసా, నాలుక ఉంటుందా, నాలుక పైన ఇంకో చిన్న నాలుక ఉంటుంది కదా చిన్నది, ఈ 2 ఫింగర్స్ తోటి దాన్ని ఒత్తాలి, ఇట్లా మడత పెట్టాలి. కుర్చీని మడత పెట్టాలంటారు చూడు, ఆ కుర్చీని మడత పెట్టాలన్నట్టుగా దాన్ని మడత అంటే అప్పుడు పసరు పడుతుంది. ఎల్లో అయినా వైట్ అయినా పడితే అప్పుడు హెడేక్ ఉంటుంది, ఎలాంటి జబ్బు రోగము రావు, లేకపోతే ఫుల్గా నరాలు ఇవన్నీ వచ్చేస్తాయి. మళ్ళా దువ్వెనే తెచ్చిందా మమ్మీ? ఏది మీ మమ్మీకి ఉంది అలాగా దువ్వెన? ఈ దువ్వెన అనేది మమ్మీ దగ్గర ఇన్ని రోజులు మీరు దీంతో దొరుకుతుంది కదా. ఈ దువ్వెనలు తల్లి బిడ్డలైనా అక్క చెల్లెళ్ళైనా అత్త కోడళ్ళైనా ఒకే దువ్వెనతోటి దువ్వుకోకూడదు. ఎందుకంటే ఒకళ్ళ నెత్తిలో ఒకళ్ళు పెడితే ఏమవుతుంది, ఎంటికలు ఊసిపోతాయి. అందుకే నేను సపరేట్గా పెట్టుకున్నాను. మళ్ళీ ఏడికి పోయినా కానీ కూడా, చుట్టాల ఇంటికి పోయినా కానీ, అత్తది కానీ, మామది కానీ, అవ్వది కానీ, వదినది కానీ, అక్కలది కానీ, బాయ్స్ కానీ దువ్వెన తోటి దువ్వకూడదు. మనం బ్రష్ ఎంట పెట్టుకోపోతామా, వాళ్ళ బ్రష్ తోటి పండు తోముకుంటామా చెప్పు? తోముకో. అప్పుడు కూడా ఈ బ్రష్ మనకు సపరేట్గా ఉంటేనే దువ్వుకోవాలి, లేదంటే కొత్తగా కొనుక్కోవచ్చు, లేదంటే ఎంట పెట్టుకోవాలి. ఒకళ్ళ దువ్వెన తీసుకోపోయి ఒకళ్ళది నెత్తికి పెట్టుకుంటే వెంట్రుకలు ఖచ్చితంగా ఊసిపోతాయి. మన వల్ల వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ వల్ల మనకన్నా ఎఫెక్ట్ అవుతుంది. అందుకే నేను ఒకళ్ళ దువ్వెనతో చూసుకొని నా దువ్వెన వరకు, సపోజ్ ఎవరు దువ్వెన నేను దూకున్నాను అనుకోని వెంట్రుకలు రాలిపోతాయి, నా వల్ల ఇంకొకరికన్నా రాలిపోతాయి. అందుకే బట్టలు చేస్తూ మొత్తం, ముఖ్యంగా మంగళ షాప్లోకి పోతే కూడా ఇదే ప్రాబ్లం. అందుకే అప్పుడప్పుడు మేమే వేసుకుంటున్నాం కటింగ్, ఇలా మమ్మీ వేస్తుంది. ఇంకోటి ఏంటంటే, మొన్న ఆమె వచ్చిందనో వాళ్ళు వచ్చారు నీ దగ్గరికి, భయమైంది అన్నది ఇప్పుడు చెప్పు. ఆమె పేరు కదా, ఏం అడిగింది వచ్చి, ఏమైంది నీకు ఇప్పుడు చెప్పు. ఆయన దగ్గరికి వచ్చి మీ డాడీ ఆటో ఎట్లా మెల్ల వచ్చింది, మీ డాడీ ఆటో డ్రైవర్ కదా, మీరు ఇన్నే ఉంటారు కదా అంటే అవునా అన్న. భయమైంది అన్నావు అంటే సంచి ఇట్లా పట్టుకుని, ఒక చేతిలో సంచి పట్టుకుని వచ్చింది, మెల్ల నడుచుకుంటూ వచ్చింది, ఒక తువ్వాలు వేసుకొని వచ్చింది, మెల్ల నడుచుకుంటూ వచ్చింది. భయం కాదు, భయం అయితే దూరం ఉండాలనాలే. ఇవాళ రేపు ఒవ్వరు నమ్మొద్దు. ఏజ్ ఉన్నామేనా అంటే నాకు పరిచయం అవి ఉండొచ్చు, కానీ ఇట్లా చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేస్తుడు అవి ఇవి ఉంటున్నాయి. ఆమె వస్తుంటే ఏం చేయాలంటే, అమ్మ ఏం కావాలి ఇట్లా, ఆమె మన దగ్గరికి వస్తుంటే మనం కొంచెం వెనకకు వాక్ అవుతుండాలి. ఏం కావాలని స్ట్రిక్ట్గా మాట్లాడాలి. స్ట్రిక్ట్గా మాట్లాడి ఏంది ఎవరు కావాలి నీకు అంటే, మీ డాడీ ఉండి అది ఉందంటే లేదు లేదు ఆయన తర్వాత ఫోన్ చేసుకుపోవాలా, లేదంటే ఇంటికి వచ్చి కలుగా అన్నది. అట్లా రోడ్డు మీద నిలబడేటప్పుడు దగ్గరికి వచ్చి అది కావాలి ఇది కావాలంటే మాయ మాటలు చెప్పి కిడ్నాప్ చేసి ఆటోలను కార్లను వేసుకొని పోతాడు. ఎప్పుడు కూడా భయపడద్దు, దూరం ఉండి ఏదో అన్నది. మనం కొంచెం అమాయకంగా తింగరగా అనిపిస్తే ఏదో మర్తిస్తారు కదా. పాపం మీ డాడీ గారు ఉండుదా అంటే మాయ మాటలు చెప్తారు, తొలగొని వెళ్ళిపోతారు. అప్పుడు నువ్వేడను నేను ఏడను. ఇంకా ఆ టైంలో కుక్కలు వస్తుంటాయి, నీకు చెప్పినాయి కదా, కుక్కలు వస్తుంటే ఆ కుక్కలు మరి చూసుకుంటూ పోతుంటే అవి ఏం చేస్తాయంటే, ఇది పిరికిది ఉందా బాబు అన్నాడు. మనం సైలెన్స్ అలా కరవానికి వస్తే అడి అడి అని ఇట్లా అరవాలి, అడిగాడని మన సైలెన్స్ కాదు, ఊరికే మన పైనకి వచ్చి పిక్క పట్టేస్తాయి. చాలాసార్లు చెప్పినాయి కదా, కుక్కలు వస్తే అలా చేయాలి. మనం ధైర్యంగా ఉంటేనే మన ధైర్యమే అవుట్ పిరికి, లేదంటే మనం కనుక పిరుకున్నామంటే అదే దానికి బలం. ఎవరైనా వచ్చినా కూడా ఏం కావాలని స్ట్రిక్ట్గా మాట్లాడాలి, దగ్గర దాకా రానియకూడదు. మనం భయపడితే మన భయమే వాళ్ళకి ఆధారపడిపోతుంది. మీ పిల్లలకు కూడా జర జాగ్రత్త చెప్పండి. ఎవరో ఆంటీ వచ్చి మీ డాడీ లేడా అది లేదా అన్నదంటే మేము భయపడిందంట సంచేసుకొని, ఆమె ఎవరో నాకు కూడా తెలియదు. ఓకే బాయ్.